కేంద్ర ప్రభుత్వం మైనారిటీల హక్కులకు భంగం కలిగిస్తూ పార్లమెంటులో వక్ఫ్ సవరణ 2024 బిల్లును ప్రవేశపెట్టడాన్ని సిపిఎం నాయకులు వ్యతిరేకించారు. ఈ మేరకు నల్గొండ ఈద్గా ప్రార్థనా స్థలం వద్ద నల్ల రిబ్బన్ ధరించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మైనారిటీల హక్కులను భంగం కలిగిస్తూ పార్లమెంట్లో వక్ఫ్ సవరణ 2024 బిల్లును వ్యతిరేకిస్తూ సోమవారం నల్గొండ ఈద్గా ప్రార్థనా స్థలం దగ్గర నల్ల రిబ్బన్ ధరించి సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం మాట్లాడుతూ ఈ సవరణ బిల్లు మతపరమైన హక్కులకు భంగం కలిగిస్తుందని, వక్ఫ్ ఆస్తుల రక్షణకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. వక్ఫ్ స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. వక్ఫ్ సవరణ బిల్లు 2024ను ఆగస్టు 8, 2024 రోజున పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీనిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ సవరణ బిల్లు జాయింట్ పార్లమెంటు కమిటీకి పంపిందని అన్నారు. మొత్తం 31 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల అభిప్రాయాలు సేకరించిందని, 5 కోట్ల మంది బిల్లులోని సవరణలు వ్యతిరేకిస్తూ జాయింట్ పార్లమెంటు కమిటీకి వినతులు సమర్పించారని గుర్తు చేశారు. ఈ కమిటీ 421 పేజీల నివేదికను ఫిబ్రవరి 13, 2025న లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టిందని, బిల్లుకు ప్రతిపాదించిన మొత్తం 44 సవరణలలో 14 సవరణలు స్వల్ప మార్పులు చేస్తూ జాయింట్ పార్లమెంటు కమిటీ ఆమోదించిందని చెప్పారు. ఈ సవరణలు వ్యతిరేకిస్తూ ఇచ్చిన అసమ్మతులను రిపోర్ట్ నుంచి తొలగించారని, ప్రతిపక్ష ఎంపీలు ఉభయ సభల్లో గట్టిగా నిలదీయడంతో అసమ్మతులను తిరిగి చేర్చారన్నారు. ప్రస్తుతం జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ఓటింగ్కి రాబోతుందని అన్నారు. ఓటింగ్లో ఈ బిల్లు నెగ్గితే రాష్ట్రపతి సంతకంతో ఇక చట్టంగా మారనుందని, స్వాతంత్ర్యం తర్వాత 1954లో తొలిసారి వక్ఫ్ నియమ నిబంధనలు ఏర్పడ్డాయన్నారు. ఒక బోర్డు పరిధిలో ఉన్న లక్షల ఎకరాలను కార్పొరేట్లకు, శ్రామికవేత్తలకు కట్టబెట్టడం కోసం చేసే కుట్రలో భాగమే ఈ బిల్లు అని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యులు ఉట్కూరి మధుసూదన్ రెడ్డి, ఇక్బాల్ సాజిద్, మైనారిటీ నాయకులు అడ్వకేట్ నజీరుద్దీన్, కనగల్ మాజీ ఎంపీపీ కరీం పాషా, మాజీ కౌన్సిలర్ ఇంతియాజ్ ఖలీల్, ఇక్బాల్, అజీజ్, సోయబ్, అఖిల్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణ ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రంజాన్ పవిత్ర మాసంని ఈరోజు ముగించుకొని రంజాన్ని జరుపుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. కానీ దేశంలో రంజాన్ పండుగకు సంబంధించినటువంటి విషయంలో అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో అనేక ఆంక్షలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఎక్కడ కూడా మత స్వేచ్ఛ కూడా లేకుండా చేసేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మొత్తం రాజ్యాంగం మీదనే దాడి జరిగేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే రకంగా పార్లమెంట్లో వక్ఫ్ సవరణ చట్టం సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం వక్ఫ్కి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వం దారాదత్తం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సరి అయినటువంటి చర్య కాదు. వక్ఫ్ అనేటటువంటిది మైనారిటీ సంబంధించి, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ పేదలకు సంబంధించినటువంటి వాళ్ళ బాగోగులకు సంబంధించినటువంటి విషయంలో అప్పుడు కొంతమంది భూమి ఉండేటటువంటి పెద్దలందరూ కూడా మసీదుల కోసం, ఖబరస్థాన్ల కోసం, స్కూల్స్ కోసం, ఇతర వెల్ఫేర్ అంశాల కోసం భూమిని దారాదత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు మొత్తం దేశంలోనే 3వ అతిపెద్ద భూస్వామిగా ఉన్నటువంటి పరిస్థితి వక్ఫ్ ఉన్నది. దీని మీద బీజేపీ కన్నేసేసి ఈ భూములన్నింటినీ కూడా లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఓవైపు మైనారిటీల మీద దాడులు చేస్తూ ఉంది, ఇంకోవైపు మైనారిటీలకు సంబంధించినటువంటి మతపరమైనటువంటి ఆస్తుల మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వీటిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ బిల్లుని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతూ ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాబోయే కాలంలో మొత్తం ప్రజలందరినీ కూడా, ప్రజాస్వామికవాదులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉంది.